వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను డ్యూడ్ ఈస్ గ్రేటర్ అని తెలుసు కదా అని చెప్పాను అనమాట. ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం అండ్ ఎందుకు ఏంటి అనే కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడతాం. అండ్ ఆల్సో దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఆల్సో ఫాలో టు తే సినిమా ఇన్ ఇన్స్టాగ్రామ్ అనమాట. అండ్ ఐ వాంట్ టు సే వన్ అనదర్ థింగ్. అందరికి హ్యాపీ దీపావళి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే కాల్ చేస్తా. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను చూసిన 3 సినిమాస్ లో ఒక మూవీ డ్యూడ్ వాస్ గుడ్, నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ తెలుసు కదా ఇస్ ఓకే ఓకే అనిపించింది. అండ్ ఫైనల్ కే ర్యాంపిస్ ఎందుకురా ఈ సినిమాకి అన్నంత కాన్సెప్ట్ లో వచ్చింది అనమాట. మేబీ మనకి అంత ఇంట్రెస్ట్ తో మూవీ చూడాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఆర్ ఎల్స్ ఏదో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఏదో ఒకడు ఎవరో ఒకళ్ళ స్టోరీ అనుకోండి, ఏదో జరుగుతుంది వాడి వల్ల మనకి ఫన్ జనరేట్ అవుతుంది అనే కాన్సెప్ట్ లో వెళ్ళాలనిపిస్తాయి. అండ్ వాడు ఏం చేసినా నాకు క్రింజ్ అనిపించట్లేదు, నాకు బాగానే అనిపించింది అన్న వాళ్ళకి కే ర్యాంప్ నచ్చుతుంది. నాలాంటి వాడికి నచ్చదు. సో అదే నేను చెప్పా, ఇట్స్ మై ఒపీనియన్ అబౌట్ ఇట్. అండ్ నాకు క్రింజ్ అనే దానికి కూడా మీనింగ్ తెలుసు. అండ్ విచ్ ఫీల్స్ అన్కంఫర్టబుల్, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నా నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటది అనేది క్రింజ్ అనమాట. మేబీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ మెంబర్స్ హూ లైక్ దట్ కామెడీ. నేను ఆ లీగ్ కాదని నేను అంటున్నా. అండ్ నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ 2 మూవీస్, దట్ ఈస్ డ్యూడ్ అని తెలుసు కదా. ఈ డ్యూడ్ తెలుసు కదా కూడా రెండు ఒకటే స్ట్రీమ్ లైన్ లో వస్తాయి అనమాట. అంత గొప్పగా అరే ఇట్లా వస్తుంది, ఇది ఇంత గొప్పది, అది అంత గొప్పది అని చెప్పను. రెండు అంతే. ఇక్కడ వచ్చేసి తెలుసు కదాలో లేడీస్ విల్ బి సాక్రిఫైసింగ్ ఫర్ దెమ్సెల్వ్స్ ఫర్ ద మెన్ హూ డామినేట్. వాళ్ళ కోసం వీళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళు చేసిన తప్పు కదా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి ప్రేమ కోసం అని ఆ అబ్బాయి సాక్రిఫైస్ చేస్తాడు. ఇట్స్ ద సేమ్ ప్యాటర్న్. బట్ డ్యూడ్ మెంట్ మోర్ బెటర్ దాన్ తెలుసు కదా. ఎందుకు అనిపించింది అంటే, తెలుసు కదాలో ఎలా ఉంటుంది అంటే బ్యాక్ స్టోరీ ఏమి ఉండదు. ఓన్లీ మీకు సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్, ఆయన బ్యాక్ స్టోరీ మాత్రమే ఉంటది. వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ అయిన హర్ష క్యారెక్టర్ ఉంటది. మీకు ఆ ఇద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుకునేది బాగుంటది. అండ్ ఆల్సో నువ్వు ఎంతసేపు సిద్ధు జొన్నలగడ్డ దట్ ఈస్ వరుణ్ యాంగిల్ లోనే చూస్తుంటారు. వేరాస్ మీరు రాగా యాంగిల్ కానీ, రాశి కన్నా యాంగిల్ అయినా కానీ, రాగా అంటే అది శ్రీనిధి శెట్టి యాంగిల్ అయినా కానీ, రాశి కన్నా యాంగిల్ కానీ మీరు కనిపించదు, అంత ఎక్కువ అనిపించదు అనమాట. సో యూ ఫీల్ లైక్ ఓకే అన్నట్టు ఉంటది అనమాట. వాళ్ళిద్దరికి పెద్ద వాల్యూ ఇచ్చినట్టు ఉండదు. వేరాస్ మీకు తెలుసు, వేరాస్ మీకు డ్యూడ్ లో అయితే మాత్రం అలా ఉండదు. డ్యూడ్ ఈజ్ లైక్ ఎలా అంటే, ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్కి ఎంతైతే వేడేజ్ ఉందో అమితాబ్ బైజుక్ కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఈమె అంత ఫీల్ అవుతుందో వాడు అంత ఫీల్ అవుతాడు, వాడు అంత ఫీల్ అయ్యాడు, ఈమె అంత ఫీల్ అవుతుంది. దేర్ విల్ బి లైక్ ఇద్దరు పోటీ పడుతున్నట్టు, ఇద్దరు ఒక ఎంగేజ్ కనిపిస్తుంది అనమాట. లైక్ ఎట్లా అంటే మనం సినిమా చూస్తుంటే వీ విల్ ఎంగేజ్ విత్ ద మూవీ మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అరే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటవుతుంది అదే కాన్సెప్ట్ లో ఉంటుంది. కానీ ఇది ఎలా ఉంటుంది అంటే మనకు ఒక ఫీల్ ఉంటుంది అనమాట డ్యూడ్ సినిమాలో. వేరాస్ నీకు ఈ సినిమా అయితే పక్కన ఇంట్లో ఏం జరుగుతుంది మనకెందుకు, సరే ఏదైనా ఇంట్రెస్టింగ్ జరిగితే చూద్దాం అనే కాన్సెప్ట్ లో ఉంటుంది తెలుసు కదా. ఐ ఫెల్ లైక్ దట్. సో దిస్ ఇస్ సింపుల్ కంపారిజన్ బిట్వీన్ తెలుసు కదా అండ్ డ్యూడ్. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నీకు డ్యూడ్ లో ఒక క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో అన్ని ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దానికి అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ వీడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఏంటి అనేది కాన్సెప్ట్ ఉంటాయి. దానిలో కూడా కొన్ని లాజికల్ సీన్స్ ఉన్నాయి, కొన్ని మనకి నచ్చని సీన్స్ ఉంటాయి, కొన్ని ఎందుకురా ఈ సీన్ లో అవసరమా అనే కాన్సెప్ట్ లో ఉంటాయి. వాడు ఎంత దారుణంగా ఉంటుంది అనే సిచ్యువేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, అవన్నీ ఉంటాయి. వేరాస్ మీరు తెలుసు కదా చూసుకుంటే టూ మచ్ రాడికల్. వాడికి నచ్చింది వాడు చేస్తాడు, వాడికి నచ్చిన దానికి వినాల్సిందే లేడీస్ అన్న కాన్సెప్ట్ లో ఉంటుంది అనమాట. సో ఐ ఫీల్స్ లైక్ డ్యూడ్ ఇస్ బెటర్ దన్ తెలుసు కదా అనేది ఎందుకు అనమాట. వేరాస్ అక్కడ వాల్యూ ఉండదు లేడీస్ కి, కానీ ఇక్కడ వాల్యూ ఇస్తారు డ్యూడ్ లో. సో బోత్ హ్యావింగ్ ఈక్వల్. ఇప్పుడు ఒక లవ్ స్టోరీనో లేకపోతే ఒక రియల్ స్టోరీనో ఆర్ ఎల్స్ ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టోరీనో విచ్ కమ్స్ అండర్ లవ్ స్టోరీనే. వాళ్ళ దానిలో ఏంటంటే ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటేనే నీకు స్టోరీ ఎమోషనల్ గా కానీ ఏదైనా కానీ ట్రిగర్ అవుతుంది. వీ విల్ బి ఎంజాయింగ్ ఇట్. ఒక రొమాంటిక్ డ్రామా అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక్కల పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే బాగోదు, అంత సూట్ కాదు, అంత నచ్చదు అనమాట. సో దిస్ ఈస్ మై థాట్స్ ఆన్ దిస్ 2 మూవీస్. ఇంకా మీ థాట్స్ కేరాంబ్ కావాలంటే మాత్రం నాకైతే నచ్చలేదు భయ్య. మీరు ఎన్నైనా తిట్టుకోండి, ఏమని అనుకోండి, నా వ్యూస్ మీకు నచ్చకపోతే వదిలేయండి. కానీ ఆ సినిమాకి నేను వెళ్ళి ఐ ఫెల్ట్ వెరీ టార్చర్. ఎందుకో నవ్వు కూడా రాలేదు. ఏదో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడికి నచ్చినట్టు వాడు ఉంటున్నాడు అనే కాన్సెప్ట్ లో ఉంటది.
ఐ నెవర్ ఫీల్ లైక్ మనం కొంచెం కూడా రిలేట్ కాము ఆ సినిమా. సో అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అండ్ ఇంకా క్లారిటీగా మాట్లాడదాం. కే ర్యాంప్ గురించే మాట్లాడాలి అనే కాన్సెప్ట్ చెప్పుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మాట్లాడదా. కానీ డ్యూడ్ గురించి మాట్లాడాలి ఆర్ఎల్స్ మనకి తెలుసు కదా గురించి మాట్లాడదాం అంటే చెప్పండి, దాని గురించి కూడా మాట్లాడదాం. కింద కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో దట్ దాని గురించి కూడా మాట్లాడదాం. అదనమాట సంగతి. ఉంటా. బాయ్. అర్థమైందా రాజా?